భారత కరెన్సీ నోట్లపై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ముఖ చిత్రం. భారత కరెన్సీ నోట్లపై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ముఖ చిత్రం. జై భీమ్. కొనసాగిస్తాం అంబేద్కర్ ఆశయాలను. కొనసాగిస్తాం అంబేద్కర్ ఆశయాలను. నా పేరు సాత్రి చిన్న ఈశ్వరయ్య మాదిగ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షునిగా ఈ అనంతపురం జిల్లాలో అంబేద్కర్ భవన్లో ఈరోజు అంబేద్కర్ స్టాచ్యూలో మరి భారత రాజ్యాంగ నిర్మాత, భారతదేశం యొక్క దశ దిశ నిర్మాణం చేసిన సందర్భాన్ని బట్టి ఈరోజు భారతదేశంలో దేశమంతటా అన్ని సంస్థలు, అన్ని వ్యవస్థలు, రాజ్యాంగంలో రాయబడినటువంటి వ్యవస్థలన్నీ సక్రమంగా నిర్వర్తిస్తున్నాయంటే ఆ మహానుభావుని యొక్క కృషి ఫలితం వల్ల ఈరోజు భారతదేశంలో ఎన్నో కులాలు, మతాలు, సాంప్రదాయాలకు ఉన్నటువంటి ఈ భారతదేశంలో బాబా సాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని బట్టి భిన్నత్వంలో ఏకత్వంగా ఈరోజు ప్రజలు స్వేచ్ఛగా జీవిస్తున్నారు అంటే ఆ మహానుభావుని యొక్క పుణ్యమని చెప్పి మేము నమ్ముతున్నాము, విశ్వసిస్తున్నాం. అదే సందర్భంలో భారత రాజ్యాంగాన్ని రచించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రపంచ దేశాల్లోనే 32 డిగ్రీలు సంపాదించినటువంటి వ్యక్తి. ఆయన భారతదేశానికి ఒక కీర్తి తెచ్చిన ఒక మహానుభావుడు. ఈ యొక్క భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ నాయకుడు కానీ, ఏ యొక్క సంస్కర్త కానీ 32 డిగ్రీలు సంపాదించినటువంటి వారు ఎవరూ లేరు. నెహ్రూ కావచ్చు, గాంధీ కావచ్చు, సర్దార్ పటేల్ కావచ్చు, సరోజినీ నాయుడు కావచ్చు, మరి ఎవరికి రాజ్యాంగం రాయడానికి వారికి ఆలోచన లేకపోయినప్పటికీ మరి ఆలోచన పరుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక దళిత వర్గాన్ని నుంచి ఆయన తన జీవిత కాలంలో ఎన్నో కష్టాలకు, శ్రమలకు ఓర్చి ఆయన భారత రాజ్యాంగాన్ని రాసినందువలన ఈరోజు భారతదేశంలోని అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని సాంప్రదాయాలుగా జీవించే ప్రతి ఒక్కరూ ఏకత్వంలో భిన్నత్వంలో ఏకత్వంగా ఈరోజు సమాజంలో జీవిస్తున్నారంటే ఆ మహానుభావుని యొక్క కృషియే. అయితే ప్రత్యేకంగా ఆయన ఒక దళితుడనే ఉద్దేశంతో భారత కరెన్సీ నోట్లపై ఆయన యొక్క ముఖ చిత్రాన్ని ముద్రించకుండా మరి గాంధీ యొక్క ముఖ చిత్రాన్ని ముద్రించడం అనేది మరి బహుజన కులాలకు ఒక బాధకరంగా ఉందని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అయితే భారత రాజ్యాంగాన్ని రాయడానికి దాదాపు 2 సంవత్సరాల 12 నెలల 18 రోజులు ఆయన రాత్రులు పగళ్ళు మేల్కొని తన భార్య పిల్లలను వాళ్ళ సుఖాలకు ఎంచుకోకుండా ఆయన ప్రజల కోసం, దేశ ప్రజల కోసం ఆయన త్యాగం చేసిన ఘనకీర్తి సంపాదించిన వ్యక్తి. మరి అటువంటి మహానుభావుని యొక్క ముఖ చిత్రం భారత కరెన్సీ నోట్లపై ముద్రించాలని చెప్పి మాదిగ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడిగా మా యొక్క అనంతపురం జిల్లాలో మా జిల్లా అధ్యక్షులు నాగన్న ఆధ్వర్యంలో మరి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జూటూరు రామాంజనేయులు, రాష్ట్ర ఉపాధ్యక్షులు రామతీర్థ మాదిగ గారు, మరి జూటూరు మల్లేష్ గారు, మరి రాయలసీమ జిల్లాలకు సంబంధించినటువంటి నారాయణ స్వామి, మరి ఎందరో నాయకులు ఈ భారతదేశంలో మరి మొట్టమొదటిగా ప్రథమంగా ఈ అనంతపురంలో మరి ఉద్యమాలకు పుట్టినలుగా మేము గుర్తిస్తున్నాము. అదే కాకుండా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క ముఖ చిత్రాన్ని ముద్రించేదానికి కూడా ప్రథమంగా ఈ యొక్క భారతదేశ ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిగా అనంతపురంలోనే స్టార్ట్ చేయడము గర్వకారణంగా నేను భావిస్తూ ఉన్నాను. అయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారతదేశంలో మరి కరెన్సీ నోట్లపై ఈరోజు ముద్రించడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మరి ఆ యొక్క దశ దిశ తెలిసినటువంటి వ్యక్తి, మరి న్యాయశాస్త్రంలోనూ నిపుణులుగా ఉన్నారు. మరి అదే సందర్భంలో ఆయన ఎన్నో శాఖలకు ఆయన బాధ్యతలు తీసుకొని ఎంతో కష్టంగా ఆయన రాశాడు. కాబట్టి ఆయనను ఒక దళితుడిగా గుర్తించి ఆర్యులు
ఈ సమాజంలో మరి ఈ దేశ మూలవాసులను మరి మూలవాసులని అనే విషయంలో వివక్షత చూపుతూ మరి అంబేద్కర్ను ఆ విధంగా చిత్రించడం అనేది చాలా బాధాకరమైన విషయము. కాబట్టి ఇకనైనా కానీ భారత రాజ్యాంగంలో అంబేద్కర్ ఈరోజు కలియుగం అని మనం అనుకుంటున్నాం, కానీ ఈ కలియుగంలో ఇది అంబేద్కర్ యుగంగా మేము భావిస్తూ ఉన్నాము. కాబట్టి అంబేద్కర్కు భారతరత్న బిరుదు ఇచ్చారు. అదే కాకుండా ఆయనకు నోబెల్ బహుమతి కూడా ప్రపంచ శాంతిదూతగా ఆయనను మేము గుర్తిస్తున్నాము. కాబట్టి భారత కరెన్సీ నోట్లపై ఆయన ముఖ చిత్రాన్ని ముద్రించాలని చెప్పి ఈరోజు పాత్రికేయులకు, మరి ప్రజాస్వామ్యవాదులకు, ప్రజలకు, మరి అంబేద్కరిస్టులకు అందరికీ ఈ యొక్క అంబేద్కర్ భవన్లో పాత్రికేయుల సమక్షంలో నేను తెలియజేస్తా ఉన్నాను. మరి ఈ అనంతపురం నుంచి మొదలుపెట్టుకొని దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాల్లోనూ మరి జాతీయ స్థాయిలోనూ ఈ యొక్క మూమెంట్ను మరి ఉద్యమపరంగా బహుజన కులాలందరినీ మాలు మేల్కొల్పి ఈ యొక్క సమస్యను పరిష్కారం చేసుకోవడానికి మరి ఎన్నో కార్యక్రమాలు చేయవలసి ఉంది. కాబట్టి మరి ఇక్కడ ఉన్నటువంటి అనంతపురం జిల్లా వాసులు అందరూ ఉద్యమానికి చేయూతనియాలని చెప్పి మీకు అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఒక మంచి ప్రణాళికతో, ఒక సదుద్దేశంతో, ఒక మంచి నిర్ణయంతో, ఒక మంచి సద్భావంతో మాదిగ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు అవుకు ఈశ్వరయ్య గారి నాయకత్వంలో రాష్ట్ర అధ్యక్షులు అవుకు ఈశ్వరయ్య గారు భారత కరెన్సీ నోట్లపై డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ముఖ చిత్రం ముద్రించాలనే సదుద్దేశంతో ఈ కంకణం కట్టుకున్నటువంటి అవుకు ఈశ్వరయ్య గారికి మాదిగ హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో పేరు పేరున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అక్షరాన్ని ఆయుధంగా మలిచి జ్ఞానాన్ని ప్రపంచ ఎల్లలు దాటించిన మహోన్నతమూర్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. మనుషులను బానిసలు చేసి ఎంతోమంది చక్రవర్తులు అయ్యారు, కానీ బానిసలను మనుషులు చేసి చక్రవర్తి అయ్యేది ఒక డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఎస్సీల కోసం, ఎస్టీల కోసం, బీసీల కోసం, మైనారిటీల కోసం, వారి హక్కుల కోసం నిరంతరము శ్రమించి తన సర్వస్వాన్ని త్యాగం చేసిన వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. కులాలకి అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా అందరికీ విద్య, వైద్యంతో పాటు సమాన వేతనాలు, సమాన హక్కులు కల్పించాలని చెప్పినటువంటి వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఈ దేశంలో 14 గంటల పని దినాలను కేవలం 8 గంటలకే మార్చి కార్మికుల ఆరోగ్యంగా అంబేద్కర్. అందుకే ఈ కరెన్సీ నోట్ల పైన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ముఖ చిత్రం ముద్రించాలని అనంతపురం జిల్లా అంబేద్కర్ భవన్లో మేము శ్రీకారం చుట్టాము. ఎందుకంటే ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ రూపశిల్పి, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, సామాజిక విప్లవ రథసారథి, మానవ హక్కుల పరిరక్షకుడు, విద్యావేత్త, నవయుగ వైతాళికుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ప్రపంచం మెచ్చే విధంగా, భారతదేశం మెచ్చే విధంగా భారత రాజ్యాంగాన్ని 2 సంవత్సరముల 11 నెలల 18 రోజులు రచించి అత్యంత విలువైన అతిపెద్ద భారత రాజ్యాంగాన్ని రచించాడు. ప్రపంచ మేధావైనటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ముఖ చిత్రం కరెన్సీ నోట్ల పైన లేకపోవడం చాలా బాధాకరము. 5 రూపాయల నోట్లున్నాయి, 10 రూపాయల నోట్లున్నాయి, 20 రూపాయల నోట్లున్నాయి, 50 రూపాయల నోట్లున్నాయి, 100 రూపాయల నోట్లున్నాయి, 500 ఉన్నాయి, 1000 రూపాయలు ఉన్నాయి, 2000 రూపాయలు ఉన్నాయి. కానీ దాని వెనక భాగంలో వేరే వేరే ఇతర నమూనాలు ఉన్నాయి. కాబట్టి వాటి వెనక భాగంలో అయినా కరెన్సీ నోట్ల పైన అంబేద్కర్ ముఖ చిత్రం ముద్రించాలని మాదిగ హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మేము డిమాండ్ చేస్తున్నాము. అంతేకాకుండా ఈ కుల సంఘాలు, ప్రజా సంఘాలు, దళిత సంఘాలు, అభ్యుదయవాదులు, ప్రజాస్వామికవాదులు, కవులు, కళాకారులు, మేధావులు, ఉద్యోగులు, నిరుద్యోగులు, రాజకీయ నాయకులు ప్రతి ఒక్కరూ కరెన్సీ నోట్ల పైన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ముఖ చిత్రం ముద్రించే విధంగా శ్రీకారం చుట్టాలని మేము మాదిగ హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మేము డిమాండ్ చేస్తున్నాం. పేరు హెచ్ నాగన్న, జిల్లా అధ్యక్షునిగా ఎంహెచ్పిఎస్లో పనిచేస్తున్నాను. ఈరోజు అనంతపురంలో ఒక పండుగ వాతావరణం నెలకొంది. ఈరోజు మా రాష్ట్ర ఛాత్ర చిన్న ఈశ్వరయ్య మాదిగ ఆధ్వర్యంలో మంచి కాన్సెప్ట్ తీసుకొచ్చినాడు. దీన్ని అన్ని జిల్లాలు, 29 రాష్ట్రాలు, 29 జిల్లాల్లో అంతలెక్క దీన్ని ముందే తీసుకుపోవాలని ఆ మహానుభావుడు, అది అందరికీ తెలిసిన విషయమే. అది కొందరికి తెలియదు, అందరికి చదువుకున్న వాళ్ళకి ఎక్కువ తెలిసి ఉంటుంది, చదువులేని వాళ్ళకి ఆయన ఎటువంటి మహానుభావుడు అని తెలియదు. వాళ్ళు కూడా తెలుసుకోవాల్సిన విషయం ఉంది.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటే చాలా గొప్ప మహానుభావుడు. రాష్ట్రంలో తలెత్తుకొని చేసేటట్ల ఆయనే చేసినాడు. మళ్ళా తలరాత మార్చిండేది కూడా ఆయనేను. భారతదేశంలో తలరాత, ముఖ్యంగా మన తలరాతలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కులాలందరికీ తలరాత మార్చిన విషయం ఆయన. వాస్తవం ఇది. కానీ దాన్ని ఇప్పుడు అధికారులు కొద్దిగా దాన్ని తుంగులో తొక్కేదానికి ప్రయత్నిస్తున్నారు. అది కుదరనేమో ఏమి గల్లీ నుండి ఢిల్లీ వరకు కానీ మేమేమైనా పాటు పడతాము. ఇప్పుడు ముఖ్యంగా మా ఎంహెచ్పి సంఘం తరఫున, మా రాష్ట్ర అధ్యక్షుల వారు తరఫున ఈ కాన్సెప్ట్ మాదిగ హక్కుల పరిరక్షణ సమితి తరఫున మేము భారత్ కరెన్సీ నోట్ల పైన ముఖ చిత్రాన్ని ముద్రించాలని గట్టిగా పట్టుబట్టినాము. దీన్ని ముద్రించాలి. అది అందరూ కూడా పాత్రికేయులు వాళ్ళ సహారం కూడా కావాలి. కొద్దిగా మమ్మల్ని భారతదేశంలోనే సన్నచూపు చూస్తున్నారు. ఆ సన్నచూపుకి పాత్రికేయులు కూడా అందరూ దాన్ని గమనించాలి. మనుషులంతా ఒకటే అని అది వాళ్ళు కూడా తెలుసుకోవాలి. ఉన్నోళ్ళకి వంతు పాడే నాయకులు చాలా మంది ఉన్నారు. లేనోళ్ళని లేనట్లే చేస్తున్నారు. మా మాదిగలకి జిల్లాల్లో చెప్పులు కుట్టేవాళ్ళు బజార్లో చెప్పులు కుడుతున్నారు. వాళ్ళకి షాపులు ఖచ్చితంగా నిర్ణయించాలి. ఎండ గాలికి వాళ్ళు చాలా బాధపడుతున్నారు. వాళ్ళకి ఎక్కడన్నా షాపులు ఏరియా చేసి వాళ్ళని ఆ షాపులు ఇచ్చి అంత ఇంత కూడా వాళ్ళతో బాడీ కట్టించుకున్నా కూడా దానికి మేమేమో ఆక్షేపణ చేయము. మాదిగల అది చెప్పులు కుట్టేలు చాలా బాధపడుతున్నారు. వాళ్ళకి ఏదైనా షాపులు చేయాలని మా ఎంహెచ్పి తరఫున మేము అడుగుతున్నాము. అదేవిధంగా ఈ కసువు నూకే వాళ్ళు చాలా చాలని జీతాలతో చేస్తున్నారు. వాళ్ళకు కూడా జీతాలు పెంచాలి. వాళ్ళని కూడా తక్కువ చూపు కసువు నూకే వాళ్ళని చాలా ఇన్ఛార్జ్గా మాట్లాడుతున్నారు. అది కూడా తెలుసుకోవాలి అధికారులు అంతా. వాళ్ళ లేని మనము శుభ్రత మనం పరిశుభ్రంగా ఉండాలంటే మొదట కారుశుద్ధం కార్మికులని మర్చిపోయి వాడంతలే సేవ్ చేసేవాడానికి అని వాళ్ళని తక్కువ చూపు చూస్తున్నారు. అలాంటిదంతా కూడా పొలిటికల్ లైన్ కానీ అధికారులు కానీ మర్చిపోయి వాళ్ళను కూడా మున్సిపల్ ఆఫీస్ కమిషనర్ కానీ అధికారులు కానీ వాళ్ళు కూడా ఎప్పుడన్నా సముద్రానికి వచ్చారు మకాం వేసి వాళ్ళకు కూడా ఒక సన్మానాలు అట్లాంటివి చేయాలి. ముఖ్యంగా చెప్పులు కుట్టే వాళ్ళు మటుకు ప్రతి జిల్లాలో వాళ్ళకి షాపులు కట్టించి షాపుల్లో వాళ్ళు పెట్టాలని మా ఎంహెచ్పి తరఫున నేను మాట్లాడుతున్నాను. వీటికి వచ్చిన పాత్రికేయులకి పేరున ధన్యవాదములు. ఏదన్నా ఉంటే క్షమించి మా సంఘానికి మీ సపోర్టు చాలా అవసరము. ఈ కాన్సెప్ట్ 29 రాష్ట్రాల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కులాలకు చెందిన అందరూ కూడా తెలుసుకోవాలి. ఫస్ట్ తెలుసుకోవాలి, ఆలోచించాలి. ఈ భారతదేశంలో గొప్ప మహానుభావుడు ఎవరు అంటే చెప్పినాడు మా సారు. ఆయనే డాక్టర్ బిఆర్ అంబేద్కరే గొప్ప మహానుభావుడు ఆయనే. అది ఎవరు తెలుసుకోలే. ఇదేదో పోతుంది, అదే జాబులో గొర్రెలు పోతుంటాయి, ఆ దావంటి పోతుంటారు. అది పోయింది కదా నేను పోదాం, అది పోయింది ఇట్లా ఆలోచన చేసుకుంటున్నారు జనాలు. అది అధికారులు కూడా అదే పాటే పాడుతుంటారు. అది కరెక్ట్ కాదు. కానీ మా కరెంటు నోట్ల పైన ముఖ చిత్రాన్ని ముద్రించాలని కోరుకుంటూ వీటికి వచ్చిన అందరికీ అక్క చెల్లెమ్మలకి అన్నదమ్ములకి అందరికీ నా ప్రధాన వందనాలు. జై భీమ్. అంబేద్కర్ గారి ముఖ చిత్రాన్ని